హల్దీ డెకరేషన్ అండి. చాలా చాలా బాగా చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. మీకైతే నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అమ్మాయికి ఆ తల్లిదండ్రులతో పసుపు రాపిచ్చి అక్షంతలు వేయించారండి. చూడండి పైన పిల్లలైతే ఎంత ఎంజాయ్మెంట్గా పైన బిల్డింగ్ పైన ఎక్కి ఉన్నారు. ఇక్కడేం పాపకి స్టిల్స్ ఇస్తున్నారు అనమాట. అంటే ఇట్లా ఇలా దిగాలి అలా దిగాలని కెమెరామెన్స్ చెప్తున్నారు. వెనక చూడండి బ్యాక్ సైడ్ మా బ్యాచ్ మొత్తం వెనకనే ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు నైట్ అని కూడా లెక్క చేయకుండా అంత టైం అనేది తీసుకున్నాం. అయితే తెల్లవారుజామున 3 అయిపోయిందనమాట. మేమైతే ఇంతగానో ఎంజాయ్ చేసాము. పిల్లలైతే పైన నుండి పూలు అట్లా ఫ్లవర్స్ వేస్తున్నారు. వద్దన్నా కూడా వాళ్ళు అట్లా వేస్తున్నారు పైకెక్కి. ఇక మా వాళ్ళ సందడైతే మామూలుగా లేదు. ఒకరికొకరు అయితే పసుపులు రాసుకోవడం అక్కడ అమ్మాయిని వదిలేసి మేమందరం కలిసి ఇట్లా హల్దీ లాగా చేసుకొని మొత్తం పసుపు అంతా ఒకరికొకరు ఇట్లా రాసుకున్నామండి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అసలు టైం అయితే నిద్ర అనేది కూడా రాలేదండి. నైట్ అయితే వీళ్ళందరూ నాకు రాసి వెళ్ళిపోయారు. అందుకని నేను మళ్ళీ వచ్చి వీళ్ళకి రిటర్న్ వచ్చి నేను మొత్తం రాశాను. ఫొటోస్ దిగుతున్న టైంలో వచ్చి రాశారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ డే ప్రతానం స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ ఉన్నా కూడా మేము ఆ నైట్ అంతా మెలుకుతానే ఉన్నా. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఆ స్టిల్స్ అని పెట్టించి చాలాసేపు దాకా ఫొటోస్ అయితే తీశారు అమ్మాయిని. తర్వాత అమ్మాయికి మంగళ స్నానాలు అవన్నీ చేయించాము. నెక్స్ట్ హెల్దీ వీడియోస్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తే ఒక లైక్ అయితే ఇచ్చేళ్ళండి.